హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ రిషిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తుపాకీ.com. సో ఈరోజు మనతో పాటు ఉంది ద బర్త్డే బాయ్ టీమ్. సో ఈ రియల్ స్టోరీ వెనకాల స్టోరీ ఏంటో మాట్లాడుకొని తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఐస్ క్రీమే కావాలి, మాకు ఆ కోకే కావాలి. అంటే మీ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ట్రైలర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో ఇది రియల్ స్టోరీ అని మేము విన్నాము. సో ఈ స్టోరీ వెనకాల అంటే సినిమా తీసేంతలా ఇన్స్పైర్ చేసే ఆస్పెక్ట్స్ ఏంటి? మెయిన్గా అన్నట్టు అది జరిగిందండి ఆ రోజు బర్త్డే బంప్స్లో మేము నా ఫ్రెండ్స్. ఇది మీ స్టోరీ? యా, అబ్రాడ్లో అమెరికాలో చదువుకునికి వెళ్ళామంతా. పెద్ద ఇల్లు తీసుకొని బాగా అబ్రాడ్లో అంటే నీకు కొద్దిగా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. సో రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉన్నప్పుడు బాగా తాగి ఆ మత్తులో మైకంలో అక్కడ వీడు లీగలు. సో చేసి కొట్టి అదైంది. అయిన తర్వాత ఒక అదే జనరల్గా అట్లా అవుతుందని ఎవరు అనుకోరు. అవ్వగానే కొద్దిసేపు ఎన్లైట్మెంట్ స్టేట్ అంటారు కదా, అటుకి వెళ్ళొచ్చి నెక్స్ట్ 2 days ఒక బ్యూటిఫుల్ అనే వర్డ్ వాడకూడదు. జనరల్గా సాడ్నెస్కి పెయిన్కి కూడా కొన్నిసార్లు బ్యూటీ అనే వర్డ్ వాడతారు. సో అలాంటి స్టేట్ ఆ 2 days నేను చూశాను. అదొకే. ఇది జరిగిన 2-3 yearsకి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఆ రోజు నేను చూసే కళ్ళతో స్టోరీ వేరు, కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసిన వేరే విషయాలు తెలిసాయి. ఇదంతా కలిపితే ఒక మంచి, అగైన్ మళ్ళీ బ్యూటీ వాడడం తప్పు, బట్ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ చెప్పడం వల్ల ఈ స్టోరీలో ఉండే చాలా పాత్రలకి చాలా విషయాలు తెలియదు రియల్ లైఫ్లో ఉండే వాళ్ళకి. సో సినిమా కూడా చెప్పచ్చు బేసిక్గా అలాగే వెళ్తుంది. సో అది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అదొకటి. అట్ ద సేమ్ టైం లైఫ్ బోరింగ్గా ఉంటాయి నాకు అక్కడ. సో జాబ్ క్విట్ చేసి వచ్చాను, అదొకటి. సో నైస్. అంటే మూవీలో అందరు మెయిన్ లీడ్స్ కూడా రిలేటివ్లీ ఫ్రెష్ యాక్టర్స్ కదా. సో వాట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా? ఫ్రెష్ క్యారీ బ్యాగులు వచ్చినాయి అందరికి. అంటే వీళ్ళంతా థియేటర్ ఆర్టిస్ట్ అండి. ఓకే. కొత్త వాళ్ళు, మా మావయ్య కొడుకు, మా తమ్ముడు అని తీసుకోలేదు. అందరికీ యాక్టింగ్ వచ్చా రాదా అనేది తీసుకున్నాను. సో హైదరాబాద్ అన్ని థియేటర్స్కి వెళ్ళి ఆడిషన్స్ తీసుకొని ఎవరు సూట్ అవుతారనేది తీసుకున్నాను. కానీ అన్న ప్లీజ్ అన్న, నా దగ్గర రిలేషన్షిప్లు పనిచేయండి. వర్క్ ఈజ్ డిఫరెంట్ దాన్ ద రిలేషన్షిప్స్. సో అలా. ఓకే, నైస్. కృష్ణ గారు, అంటే విరూపాక్ష మూవీ తర్వాత మీ క్యారెక్టర్ అనేది మూవీస్లో బాగా రిజిస్టర్ అయిపోయింది కదా. సో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనేవి చేస్తూ ఉన్నారు. సో వాట్ ఛాలెంజ్డ్ యూ టు టేకప్ దిస్ రోల్? నిజం చెప్పాలంటే ఇది విరూపాక్షతో పాటు ఒప్పుకున్నది. ఓకే. సో బట్ కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అన్నప్పుడు, ఒక ఇండివిజువల్ ఫిలిం రావాలి అన్నప్పుడు చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం రావటం ప్రాసెస్ లేట్ అయింది. బట్ ఇది విరూపాక్ష కంటే ముందు చేసింది సినిమా ఇది. సో అప్పుడు కూడా నేను సేమ్ ఇలాగే కథలు వినే చూస్ చేసుకునేవాడిని. సో కథ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ బ్రో ఎప్పుడైతే ఇది రియల్ లైఫ్లో జరిగింది అని చెప్పారో, నాకు ట్రూ ఇన్సిడెంట్స్ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ నాకు కనెక్ట్ అయింది. సో నేను చేయడానికి అయితే కనుక మెయిన్ రీజన్ అది. థర్డ్ రీజన్ విస్కీ బ్రో. ఈయనేదో తేడాగా ఉన్నారు, అయితే సైకో అయి ఉండాలి, లేదు ఒక మంచి సినిమా తీస్తారు అనేది డే 1 కలిసినప్పుడు వచ్చిన ఫీలింగ్. జెన్యూన్ ఫీలింగ్. కొంచెం ఫిక్స్ అయ్యాను, మంచి డైరెక్టర్ అని ఫిక్స్ అయ్యాను. ఓకే. అంటే మీ క్యారెక్టర్ చూసుకుంటే ట్రైలర్లో చాలా ఇంటెన్స్గా కనిపిస్తుంది. అంటే ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? అంటే నా క్యారెక్టర్ ఎలా డిఫైన్ చేయగలనంటే, మై క్యారెక్టర్ ఇస్ ద వాయిస్ ఆఫ్ రీజన్ అండి సినిమాలో. దట్స్ హౌ ఐ వుడ్ డిఫైన్ మై క్యారెక్టర్. అంటే ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఒపీనియన్స్, బట్ వెన్ దెర్ ఇస్ అన్ ఒపీనియన్ ఆఫ్ సమ్వన్ హూ ఇస్ అ థర్డ్ పర్సన్ టు దట్ ఇన్సిడెంట్,
సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది దాన్ని బేస్ చేసి విస్కీ నా క్యారెక్టర్ రాశాడని అనుకుంటున్నా. యా కరెక్టే కదా. ఓకే యా సో సో కొన్నిసార్లు తప్పు జరుగుతుంది కానీ దాంట్లో ఎవ్వరి మిస్టేక్ ఉండదు. లాజిక్ ఇవన్నీ ఇట్లా ఆలోచిస్తాయి కానీ ఓవరాల్ ధర్మం అని ఒకటి ఉంటుంది కదా. సో అది సెంట్రల్ థీమ్ ఆఫ్ ద మూవీ. ఓకే సో వీటికన్నిటికీ సో అందరికి అన్నీ తెలిసినా వాళ్ళ పొజిషన్స్లో వాళ్ళు ఏం చేయలేరు అనే సర్కిల్స్లో తిరుగుతూ ఉంటుంది స్టోరీ. ఓకే మనకి ట్రైలర్ చూసుకుంటే కూడా కొంచెం ఇది ఒక మిస్టరీ కైండ్ ఆఫ్ ఫిలిం ఉంది కదా. జెన్యున్గా ఎలా అనిపించింది ట్రైలర్ చూడగానే? ఇంట్రెస్టింగ్గా ఉంది, కొంచెం మిస్టరీ, అసలు ఏం జరుగుతుంది, అసలు మళ్ళీ డిఫరెంట్గా చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి అది రియల్గా జరిగిందా అని అనేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఏం జరగబోతుంది అనే విధంగా. ఇంకా ఏం నచ్చే ట్రైలర్లో? ట్రైలర్లో ఇంకా ఏమేమి నచ్చాయి అంటే రోల్స్ కూడా చాలా కొంచెం ఫన్నీగా క్వర్కీగా కనిపించాయి. క్యారెక్టర్స్ ప్రకారంగా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది కదా ఏదైతే ఉందో చాలా ఫన్నీగా క్వర్కీగా కనిపించాయి. సో దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇలాంటి మిస్టరీ కైండ్ ఆఫ్ ఫిలిం తీసినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు మిక్స్ చేయొచ్చు అండ్ ఒక మిస్టరీ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు కలిపి ఒకే ఫిలింలో ఎలా బ్లెండ్ చేశారు? ఒకటి జనరల్గా ఇలాంటి జానర్ టచ్ చేసిన వాళ్ళు చాలామంది అడిగే క్వశ్చన్ చెప్పేది కూడా అదే. చచ్చిపోయిన తర్వాత కామెడీ కంటిన్యూ, చచ్చిపోయిన తర్వాత జీరో కామెడీ అండి. ఇట్స్ ప్యూర్ సీరియస్. ఐ స్టిక్ టు దట్ ఎమోషన్. నేను ఆ రోజు ఫీల్ అయింది, ఐ స్టిక్ టు దట్ ఫీలింగ్. అంతేగాని జనాలకు నచ్చుతుందని కామెడీ యాడ్ చేయడము, సడన్గా పాట తీయడము, జీరో కమర్షియాలిటీ. ఫస్ట్ 15 minutes మాత్రమే కామెడీ ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత స్టిక్ టు ద స్టోరీ. స్టోరీ ఎలా వెళ్తే అలా వెళ్తే. దట్ డజంట్ మీన్ ద స్టోరీ ఆడాడ తిరుగుతుందని కాదు. ఎవరి 15-20 minutesకి స్టోరీ ఇలా 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 వెళ్తూ ఉంటుంది. ఓకే ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను అనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీలో మ్యూజిక్ ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుంది? మ్యూజిక్ జనరల్గా ఏ ఫిల్మ్కైనా రైటర్ డైరెక్టర్ కష్టపడినంత ఏ క్రాఫ్ట్ మీద కష్టపడ్డాడండి. మిగతా వాళ్ళంతా కష్టపడ్డా జనరల్గా చెప్తారు కానీ రైటర్ డైరెక్టర్ కష్టపడినంత ఏ సినిమాకి ఎవరు కష్టపడరు. బట్ ఈ మూవీకి నేను నాకంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువ మార్కులు వేస్తానండి. మ్యూజిక్ అయితే చిన్న సినిమాల్లో నాకు తెలిసి వన్ ఆఫ్ ది గుడ్ బీజిఎమ్స్ ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా చాలా నచ్చుతుంది. ఎక్కడ చూసినట్టు ఈ సినిమాలాగా ఆ సినిమాలాగా అని ఉండదు. చాలా ఫ్రెష్గా ఇందాక అన్నట్టు నాకంటే నేను తనకి మార్క్ ఎక్కువ వేస్తాను. ఓకే చాలా బాగా ఉంటుంది. ఓకే అకార్డింగ్ టు యూ మూవీస్ చేసేటప్పుడు నార్మల్గా ఏది బాగా డిఫికల్ట్గా అనిపిస్తుంది? ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు డిఫికల్ట్ అనిపిస్తుందా లేదంటే ఫన్ సీన్స్ అలా ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తుందా? అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఈ సినిమాలో టఫెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఒక ఎమోషన్ ఒకరోజు చేయటం ఓకే, ఒక ఎమోషన్ 5 days సేమ్ కంటిన్యూ చేయడం ఓకే. అలాగే మేము స్కెడ్యూల్ ఎన్ని డేస్ చేస్తే అన్ని డేస్ ఆ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అదే ఎమోషన్. అంటే మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6కి ప్యాకప్ అయిపోయిన తర్వాత మన మూడ్ మన లైఫ్ మనకు వచ్చేస్తాం కదా. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎంతైతే పెయిన్ మనం అది ఫీల్ అయ్యామో నెక్స్ట్ డే కూడా సేమ్ పెయిన్ ఫీల్ అవ్వాలి. కొంచెం ఎక్కువ కాదు తక్కువ కాదు. సో అక్కడ చాలా టఫెస్ట్ పార్ట్ అనిపించింది ఈ సినిమాలో. జనరల్గా అయితే కనుక అది రాసే క్యారెక్టర్ మీదను మనకి ఇంజెక్ట్ చేసే పర్సన్ మీద ఉంటుంది. సో అలా ఉంటే కనుక ఎంత టఫెస్ట్. ఇప్పుడు నాకు ఫస్ట్ చెప్పినప్పుడు అందరూ అడుగుతారు విరూపాక్షది క్యారెక్టర్ ఎలా చేసావు అసలు ఎలా చేసావు అని. నిజంగా నాకు అది చేసినప్పుడు నాకు తెలియదు. నాకు కార్తిక్ బ్రో అలా ఇంజెక్ట్ చేశారు, నేను చేశాను అంతే. నా జాబ్ అయిపోయింది అన్నట్టే ఉంది. దాని తర్వాత తెలిసింది ఓకే నేను ఇలా చేశానా లేకపోతే ఓకే ఇంత నచ్చింది ఆడియన్కి అని. అలాగే ఈ క్యారెక్టర్ కూడా సేమ్ విస్కీ బ్రో కూడా నాకు చెప్పేటప్పుడు బ్రో ఇలాగే అనుకుంటున్నా, ఇంతే ఎక్కువ ఏం అవసరం, ఇంతే కావాలి, ఇదే చెయ్యండి, ఇలాగే ఉండాలి క్యారెక్టర్ అని తను చెప్పారు. సేమ్ యాస్టీస్ నేను ఫాలో అయ్యాను. సో కొత్తగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే అంటే మీలో అందరూ మెయిన్ యాక్టర్స్లో మీలో మీరు చేసేటప్పుడు ఇది ఒక రియల్ స్టోరీ, కొంచెం ఆడియన్స్కి కూడా చూడడానికి చాలా రిలేటబుల్గా అనిపించాలి, కొంచెం రియలిస్టిక్గా అనిపించాలి కదా. మీరు చేసేటప్పుడు ఏదైనా కాంపిటీషన్ ఉండిందా? అంటే బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండి. లైక్ మేము చేసిన సీన్స్ అన్నిట్లో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్ టువర్డ్స్
each other in that character. Okay. So there's, and I don't think bro thinks like that. I don't think like that. We don't care about all this. యాక్చువల్గా ఎవరి Yeah. పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఏముండిందంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను బెస్ట్ చేయాలి అని. సో అండ్ ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయటానికి లేదు, ఎందుకంటే ఆయన రియల్ లైఫ్లో జరిగింది కదా, ఆయన మాకు గైడెన్స్ ఇచ్చారు. సో ఆ వేలోనే వెళ్ళాలి. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ ఏదైనా ఫ్రిక్షనల్ క్యారెక్టర్ మనం చేసేటప్పుడు మనకి దానికి బౌండరీస్ ఉండవు, మనం ఎలా అయినా చేయొచ్చు, డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకుని ఇంకేదైనా చేయొచ్చు. ఇందులో అలా లేదు, ఆయన ఇచ్చిన క్యారెక్టర్ ఇన్పుట్ తీసుకుని మీరు ఏం చేయగలరో చేసి అది ఆయనకు నచ్చాలి. అండ్ ఇవన్నీ నిజమైన క్యారెక్టర్లు బట్టి లైక్ విస్కీ కూడా ఒక క్లియర్గా చెప్పేశాడు, ఓకే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, అంటే మాకు ఎలా యాక్ట్ చేయాలో చెప్పలా, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, దిస్ ఇస్ లైక్ ద బేస్ ఫీలింగ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్, దీన్ని బట్టి గో అండ్ ఎక్స్ప్లోర్ హౌ యువర్ క్యారెక్టర్ విల్ రియాక్ట్ అని. బట్ ఇట్ వాస్ గ్రేట్ అండ్ ఈ గేవ్ అస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. రవి విత్ బాయ్స్, నేను విత్ బాయ్స్, అంటే ఒక ప్రాపర్ ఒక యాక్టింగ్ చేసినట్టు అనిపించింది మాకైతే. సినిమా కూడా సింక్ సౌండ్తో షూట్ చేసాం, సో దర్ ఇస్ నో డబ్బింగ్ ఆఫ్టర్వర్డ్స్, నథింగ్. సో ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది, ఎంత రియల్గా చూపించగలం అనేది వాజ్ ద హోల్ మైండ్ సెట్. ఎవ్రీ డే షూట్కి వచ్చిన ప్రతి మైండ్ సెట్, నేను రవి బ్రో అయినా, వీ యూస్ టు కమ్ టు సెట్, వీ యూస్ టు ప్రాక్టీస్ ఫస్ట్ ఫర్ 1 hour, దెన్ వెళ్ళి షార్ట్లో వీ యూస్ టు గో అండ్ వీ యూస్ టు ట్రై అండ్ గివ్ అవర్ 100% ఇన్ ద సీన్. రెగ్యులర్ గా మానిటర్స్ చేస్తాం కదా, Yeah, అవును. ఆ మానిటర్ స్టైల్లో మేము ప్రాక్టీస్ ముందే కెమెరా ముందు కాకుండా మేమిద్దరం అనుకుని ఇలా చేద్దాం అలా చేద్దాం అని, అండ్ నువ్వు ఇలా చెప్పు ఇది టైమింగ్ కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళం. ఆ ఎనర్జీ సింక్ అవ్వగానే లెట్స్ గో ఫర్ ఎ టేక్ అండ్ టేక్ చేసేవాళ్ళం, సింగిల్ టేక్, డన్, దట్స్ ఇట్. ఓకే. అంటే మూవీలో రాజీవ్ కనకాల గారు లాంటి వాళ్ళు సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా, సో వాట్ డస్ ఎక్స్పీరియన్స్ యాక్టర్ బ్రింగ్ ఆన్ టు ద టేబుల్? అలాంటి ఎక్స్పీరియన్స్ యాక్టర్ ఉన్నప్పుడు మోస్ట్లీ టైం పట్టదండి వాళ్ళకి. అంటే కొత్త వాళ్ళకంటే వర్క్షాప్స్ చేయాలా, కూర్చోవాలా, మాట్లాడాలా, ఇదంతా ఉంటుంది. వాళ్ళకి ఏ లెన్స్, ఏ కెమెరా, ఏ ఫేవర్ ఎక్కడి నుంచోవాలా, లేకపోతే వాళ్ళకి చెప్పింది చాలా ఈజీగా ఎక్కుతుంది. సో అడ్వాంటేజ్ అయితే అదైతే ఉంటుంది. బట్ పెద్దవాళ్ళు కదా, సో అది కూడా కొద్దిగా ఉంటుంది. ఓకే. సో అండ్ ట్రైలర్లో చూస్తుంటే పార్టీ సీన్స్లో కొంచెం గ్లామరడోస్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో ఈజ్ ఇట్ డెలిబరేట్ అటెంప్ట్ టు అట్రాక్ట్ యంగ్స్టర్స్ అనుకోవచ్చా? నీ హానెస్ట్లీ స్పీకింగ్ అండి, అంటే ఎవరిని తప్పని కాదు కానీ నాకు నేను తీసిన సాంగ్ నాకు నచ్చలేదు వీడియోలో. ఓకే. సో నేను హానెస్ట్గా, జెన్యూన్గా అక్కడ బర్త్డే పార్టీసు, బ్యాచిలర్ పార్టీస్ ఎలా జరుగుతుంది అది యాజ్ ఇట్ ఈస్ తీద్దాము, నేనేది ఇది పెడితే వాళ్ళు చూస్తారనో చూడకూడదనో అని ఇంటెన్షన్ లేదు నాకు. జెన్యున్గా అక్కడ ఏం జరుగుతుందో అని. ఓకే. అది ఇంటెన్షన్ కరెక్ట్ లేనప్పుడు హాయ్ చెప్పినా కూడా తప్పే. ట్రూ. బికాస్ హిజ్ మైండ్ ఈజ్ నాట్ రైట్. ఎస్. జెన్యున్ ఫీలింగ్ ఉన్నప్పుడు, ఇద్దరి మధ్య లవ్ ఉన్నప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో బాండ్ ఉన్నప్పుడు, ఆ జెన్యున్గా ఫ్లోలో ఎలా వెళ్ళినా కూడా నేను ఐఎమ్ యాక్సెప్టెడ్. సో అలాగ తీద్దాం అనేది నా ఇంటెన్షన్, కానీ ఇక్కడ లిమిటేషన్ వల్ల నేనైతే తీయలేకపోయాను. సో ఇంటెన్షన్ అయితే ఎవరిని అట్రాక్ట్ చేద్దామని ఇట్లా కాదు, నేను ఎప్పుడు అదే కానీ ఇదే అనే కదా, ఏ స్టోరీ అయినా అది నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా ఫీల్ అవుతానో అది క్యాప్చర్ చేద్దామనే, కానీ ఇది తీసేవాడు ఎవడు చూస్తాడన్నావు నాకు ఎలా అయితే నాకు ఎప్పుడు ఉండదు. ఓకే. నైస్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ గ్యాంగ్ అనేది ఉంటుంటుంది, మీ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ గ్యాంగ్ అనేది కంపల్సరీ ఉండే ఉంటుంది. సో మీరు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో చేసిన ఏదైనా వైల్డెస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయా? వైల్డ్ అంత సీన్ లేదు మన దగ్గర, మనంతా ఇన్నోసెంట్ కూల్. వెళ్ళామా ఏదైనా పార్టీ, ఏదైనా క్రేజీ మెమరీస్? క్రేజీ అంటే అంత క్రేజియస్ట్ థింగ్స్ అయితే ఏం చేయలేదు, అంతా చెప్పుకునేంత అయితే ఏం చేయలేదు డెఫినెట్గా. ఏదో చిన్న చిన్న దూల పనులు తప్ప అంత క్రేజియస్ట్ కష్టం. ఓకే. ఓకే. మీ లైఫ్లో బెస్ట్ పర్సన్స్ ఎవరి పేర్లు చెప్తారు? ఫ్రెండ్స్ పేర్లు మెన్షన్ చేయాలంటే. ఫ్రెండ్స్ నేమ్స్ అంటే నవ్య, శివజ్యోతి, అలీ, ఆదర్శ్, మహబూబ్, ఇంకా అంటే వీళ్ళు నాకు సో లిస్ట్ గోస్ ఆన్. అండ్ మేబీ ఎవరిదైనా మిస్ అయితే కనుక క్షమించండి. వీళ్ళందరూ ఆన్ స్క్రీన్ తెలిసిన పేర్లు, ఆఫ్ స్క్రీన్ నాకు స్కూల్ నుంచి నా బెస్టెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. రాజేష్, జయసింహ, నరేన్,
జనార్దన్. సో ఇలా లిస్ట్ గోస్ ఆన్. పర్సనల్గా కొంతమంది మనకి ట్రావెల్ ఉంటారు చిన్నప్పటి నుంచి, మనం ఏమీ తెలియనప్పటి నుంచి ట్రావెల్, అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంతమంది. సో ఇట్ డిపెండ్స్. సో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ దయచేసి మీ ట్రైలర్ నచ్చితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అన్నారు కదా బెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి నచ్చితేనే చేయండి, నచ్చకపోతే చేద్దండి. తప్పకుండా చేస్తారు, ఫ్రెండ్స్ కదా. సో ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో. సో బాయ్స్ ఫ్రెండ్షిప్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? సో హౌ ఫార్ యూ కెన్ గో ఫర్ ఎ ఫ్రెండ్? యూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అ ఫ్రెండ్. అంటే బాయ్స్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే లైక్ దిస్ నార్మలీ, అంటే నా బాయ్స్తో నాకున్న ఫ్రెండ్షిప్ గురించి నేను చెప్తాను. అంటే మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. నేను సిడ్నీ ఆస్ట్రేలియాలో పెరిగాను. సో మా మధ్యన ఇప్పుడు దేర్ ఇస్ ఓన్లీ హెల్తీ కాంపిటీషన్ అండ్ నో బ్యాడ్ వైబ్స్. సో ఇలా ఉన్నప్పుడు my friends will do anything for me and I will do anything for my friends. I think Ravi will say the same thing. ఎంత దూరం వెళ్ళొచ్చా అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే నేనైతే ఇలానే రియాక్ట్ అయ్యేవాడిని 100%. ఇఫ్ నా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇలా జరిగితే the way what we do in the movie is 75% what I would do. Okay, that's great. మీ లైఫ్ లో ఫ్రెండ్స్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? So many అండి. I can give you a list. మెయిన్ ఒక ఫైవ్ పేర్ నేమ్స్ చెప్తారా? జాజ్, టిమ్, టైసన్, పాబ్లో, అఖిల్ నిఖిల్ అనే వాళ్ళు నా బ్రదర్స్ చిన్నప్పటి నుంచి. వి గ్రో అప్ టుగెదర్. బట్ దీస్ 4 boys ఆర్ లైక్ మై మెయిన్ బాయ్స్. అంటే అక్కడ పెరిగాను కదా, సో నాకు ఇద్దరే తెలుగు ఫ్రెండ్స్ అక్కడ. బట్ దేర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద ఫిల్మ్. యా, నైస్. రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పారు కదా. సో మీరు ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్కి చెప్పనిది ఏదైనా విషయం, దాచిన విషయం ఏమైనా ఉందా? క్లోజ్ ఫ్రెండ్స్కి తెలియదా? ఎస్, మీ గురించి. నేనైతే చెప్పేస్తానండి, నేనైతే దాచుకునేది అదేం లేదు. నాకు తెలిసి నా గురించి అంత తెలుసు వాళ్ళకి. చిన్ననాటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చిన్నప్పటి నుంచి, వాళ్ళు బాగా క్లోజ్ నాకు. వాళ్ళకి తెలియదు, నాకు తెలిసి ఏం లేవండి. లేడీస్లో ఉండదు, బాయ్స్తో అన్నీ చెప్పేస్తాయి. 100% ఇస్తాం. అంతే, వెంటనే చెప్పేయాలి. అలానే తీసుకుంటారు, అంటే ఇది చెప్పొచ్చో లేదో ఇదంతా ఉండదు, అన్ని తీసుకుంటారు. నో ఫిల్టర్స్. బాయ్స్ మధ్య అయితే మీది ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ జనరల్లీ లేడీస్కి అలా సెట్ అవుతుంటారు. ఇప్పుడు ఈ కెమెరా మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఏదైనా ఉందా? నో, నథింగ్ యాక్చువల్లీ. ఐల్ సే ఎవ్రీథింగ్ టు దెమ్. నాకు నేను పర్సన్ని అంత జెంట్స్ అయినా కానీ నార్మల్గా లేడీస్ అయినా సరే నేను ఎక్కువ బిలీవ్ చేయను. అంతగా నమ్మకం పెట్టుకున్నానంటే చాలా కొంతమందికే ఉంటారు. ఐ హ్యావ్ జస్ట్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. హార్ట్ బ్రేక్స్ అని అనిపిస్తుంది. అదే బాగా హర్ట్ అయినట్టున్నారు పాస్ట్ లో. నథింగ్, నో హర్టింగ్స్. అంటే నేను జనరల్గా యూజువల్గానే ఎక్కువ నమ్మను. నమ్మానంటే ఐల్ గో ఎక్స్టెండ్ అనమాట, ఎక్కడి వరకు అయినా. సో నాకు 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో ఇద్దరు సెటిల్డ్ ఇన్ వన్ యూకే అండ్ అదర్ ఇన్ యూఎస్ అనమాట. సో ఇక్కడ నేను ఇలా ఉన్నాను. బట్ ఫర్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ ఉన్నానంటే మా పేరెంట్స్ అండ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాను. అంటే దే సపోర్టెడ్ మీ అ లాట్. యా. అండ్ కమింగ్ బ్యాక్ టు బర్త్డే బాయ్, ఈ మూవీ ట్రైలర్లో చూస్తుంటే మనకి అప్పట్లో వచ్చిన కమల్ హాసన్ గారి పంచతంత్రం అండ్ సరోజా మూవీ షేడ్స్ కనిపిస్తున్నాయి. సో ఆ మూవీస్లో కూడా మనకి ఫ్రెండ్స్ కలిగిన గ్యాంగ్స్ తోని ఒక మర్డర్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో వాట్ డు యు సే దట్? పంచతంత్రము మీరు చెప్పినవి నాకు గుర్తులేవండి ఏ ఫిల్మ్స్ అవి. ఓకే, సారీ, ఫిల్మ్లో నాకు కొద్దిగా తక్కువ. సో అన్నట్టు ఆ కామెడీ పార్ట్ అంటే ఓన్లీ ఫస్ట్ 15 minutes ఉంటుందండి. ప్లస్ అట్ ద సేమ్ టైం కామెడీ చేసినట్టు ఉండదు. అంటే నెక్స్ట్ వీడి పంచి అని ఉండదు. జనరల్గా ఫ్లోలో ఫ్రెండ్స్ ఎలా ఉంటారా అలా ఉంటుంది అంతే. దాని తర్వాత చచ్చిపోయిన తర్వాత మాత్రం పంచతంత్రాలు కామెడీ ఉంటుంది కదా చనిపోయిన తర్వాత. ఇక్కడ అలా ఉండదు. ఫస్ట్ 15 minutes ఆ క్యారెక్టర్స్ ఏదైతే మాట్లాడుకుంటారో ఆ కాన్వర్సేషన్స్ ఫన్నీ ఉంటాయి. దాని తర్వాత ఈ సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్యూర్ డ్రామా. ఓకే, యా, కంప్లీట్ గా. దేర్ ఇస్ నో స్కోప్ టు మేక్ ఎ జోక్. ఓకే, అంటే రియలిస్టిక్ గా కూడా ఉండదు. ఆ టైంలో జోక్స్ వేసుకుంటారు.
యా ఎస్పెషల్లీ చిన్ననాటి ఫ్రెండ్ నీ చేతుల్లో చచ్చిపోతే అదే దేశంగా దేశంలో నీ లైఫ్లో ఏమైతే వాళ్ళ పేరెంట్స్కి దీని తర్వాత కామెడీ రన్ చేయడం నాకు స్టార్టింగ్ కొంతమంది చెప్పారు కామెడీ పెట్టచ్చు కదా అని నాకు నుంచి లేచి వెళ్ళిపోయా కానీ ఓకే సో ఓకే. అండ్ ఈ మూవీ కోసం హాలీవుడ్ ఎక్స్పర్ట్ని తీసుకున్నారు అని కలర్ గ్రేడింగ్ కోసం, అంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఎవరు చెప్పారండి దీనికి? మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో హాలీవుడ్ ఎక్స్పర్ట్ని తీసుకునేంతగా ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? అంటే హాలీవుడ్ అంటే బేసిక్గా తను టర్కీలో ఉంటాడండి. ఓకే. అంటే జనరల్గా నేనేం నమ్ముతానంటే ఆ ఊర్లో లేనోడు ఎప్పుడైనా ఆ ఊరికి వస్తే కొత్తోడు ఎప్పుడు కొత్తలాగా చూస్తాడు ఆ ఊరిని. సో అనేది నేను నమ్ముతాను. సో ఎవ్రీ క్రాఫ్ట్లో మేబీ నెక్స్ట్ టైం నుంచి మ్యాక్సిమం నేను వీలైనంత వరకు కొత్తోడు ఒకవేళ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఏదైనా ఇస్తే వాడు దాన్ని ఎలా చూస్తాడని నేను నమ్ముతాను. సో దీనికి ఓవరాల్ టెంట్ అది ఇది చూన్నీకి కొద్దిగా బయటోడు చూస్తే ఎలా ఉంటుంది వనకళ్ళతో టెంట్ని ఫిలింని చేస్తే బాగుంటుంది అన్నట్టు మేము తను రీచ్ అయ్యాం, ఇన్స్టాగ్రామ్లో రీచ్ అయ్యి బ్రో వీఆర్ స్మాల్ బడ్జెట్ ప్లీజ్ వీఆర్ బెగింగ్ అని కొడితే వాడు రిప్లై ఇచ్చి సార్ దండం సమయం అని చెప్పి ఇక్కడ నుంచి హార్డ్కి షిఫ్ట్ చేసాం, టర్కీకి షిఫ్ట్ చేస్తే వర్క్ చేసి తను చేశాడండి. హీఈస్ వెరీ గుడ్. నైస్. అండ్ ట్రైలర్ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు డబ్బింగ్ చేయలేదు, సింగ్ సౌండ్ అని చెప్పారు. ఎందుకు అలా? అంటే రియలిస్టిక్గా ఉండడానికి కోసం అని చెప్పేసి. ఇప్పుడు మనం మాడుతున్నామండి, సడన్గా బాంబు వెళ్ళింది అనుకోడ, బాంబు లేదు కదా, ఓకే సారీ ఓకే. సడన్గా ఒకటి జరిగిన తర్వాత ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నీకు, ఎట్లా పరిగెత్తావు ఎట్లా మాట్లాడతావు నీకు యాజ్ ఇట్ ఈజ్ ఉండదు. పేపర్లో పెడితే డైలీ పేపర్లో స్క్రీన్లో ఫార్మాట్లో పెడితే డజంట్ మీన్ ఎనీథింగ్. సో సేమ్ ఇలాగే ఎవ్రీ యాక్టర్ ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఒక గ్రాఫ్ వస్తుందండి. మనం సినిమాలో చూస్తాం కదా, పేషెంట్ పక్కన ఒక గ్రాఫ్ వస్తుంది, అట్లా ఎవ్రీ పర్ఫార్మెన్స్కి ఒక గ్రాఫ్ ఉంటుందండి. ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది. ఇంకోటి నువ్వు ఎంత మంచిగా చేసినా వేరే గ్రాఫ్ వస్తుంది కానీ సేమ్ గ్రాఫ్ రాదు. నువ్వు జెన్యున్గా చేసే పర్ఫార్మెన్స్ సేమ్ రాదు. సో ఆర్టిస్ట్కి ముఖం ఎంత ఇంపార్టెంటో గొంతు కూడా అంత ఇంపార్టెంట్ అండి. సో ఆ రెండు ఒకే సోల్ నుంచి ఒకే అమ్మ నుంచి పుట్టిందిరా ఈ బిడ్డ అని ఎలా ఉండాలి, కానీ ఇది ఆ ఊర్లో కానింది ఇది చైనాలో కానింది అన్నట్టు రెండు ఉండకూడదు. ప్లస్ అది వస్తుందండి. అందుకే కొన్ని సినిమాలు భలే అనిపిస్తాయి, భలే అనిపిస్తాయి. ఎందుకు అని అంటే ఆడియన్స్కి తెలీదు, వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ దే కెన్ ఫీల్ ఇట్. సో దానికోసం అండి డబ్బులు ఎక్కువైనాయి, అప్పులు చేసినా సింగ్ సౌండ్ చేసిన. ఓకే. సో ఫైనల్లీ ట్రైలర్లో చూపించింది కాకుండా వాట్ మోర్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఫిలిం? ట్రైలర్లో చూసిందంతా చాలామంది అడుగుతున్నారు ట్రైలర్లో చెప్పేశారు కదా అని. ట్రైలర్లో చెప్పింది ఓన్లీ 30% ఆఫ్ ద ఫిల్మే అండి. ఓన్లీ మిగతా 70% ఎటెటో అంటే ట్విస్ట్ టర్న్ అని నేను అట్లా నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విస్ట్ టర్న్ ఉంటే సినిమా ఆడుతుందని నేను నమ్మను. డ్రామా ఉండాలా, ఒక మనుషుల మధ్య ఎమోషన్ ఉండాలా, అదే కూర్చోబెడుతుంది ఆడియన్స్ని. అంతేగాని లాస్ట్లో ట్విస్ట్ ఇద్దామనో ఇది ఇద్దామనో ఇవి సినిమాలు నడిపించామని నేను నమ్ముతాను. ఆ హ్యూమన్ డ్రామా, వాళ్ళు ఏం చేశారు, ఎలా బయటపడ్డారు, వాళ్ళ నాన్నకి ఏమి సమాధానం చెప్పారు, ఉన్నది ఒక కానొక కొడుకు, వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అయింది, వీళ్ళ లైఫ్లు ఏమయ్యాయి, తిని వీళ్ళందరినీ ఎలా డీల్ చేశాడు, లాస్ట్కి ఎవరిది తప్పు లేదు. సినిమాలు మంచి చెడు అని ఏది ఉండదండి. రియల్ లైఫ్లో కూడా చాలా చోట్ల మంచి చెడు ఉండదు, పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా సినిమాలు ఎవ్వరు మంచి ఉండే ఎవ్వరు చెడు ఉండరు, కానీ అందరి లైఫ్లో పెయిన్ ఉండే. దాన్ని అగైన్ మళ్ళీ బ్యూటీ రాంగ్ వర్డ్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తూ కనిపిస్తుంది. నైస్. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా సినిమా గురించి ఆడియన్స్కి? ఇంకా అసలు ఏం బ్యాలెన్స్ లేదండి. డూ యు వాంట్ టు యాడ్ అప్ ఎనీథింగ్? వెళ్ళి సినిమా చూడండి, బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. మా విస్కీ చాలా వెరైటీగా ఉంటాడు, చాలా వెరైటీ సినిమా తీశాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. హోప్ దిస్ విల్ రీచ్ టు ద లార్జెస్ట్ స్కేల్ ఆఫ్ ఆడియన్స్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. యా, షేర్ చేశాను. చెక్ చేస్తారు ఇప్పుడు ఫోన్ తీయాలా, ఫోన్ తీయండి, కెమెరా. నా ఫ్రెండ్స్ వరకు షేర్ చేశాను. యా, అక్కడ వరకు షేర్ చేశాను. యా.
సో విన్నారు కదా గైస్, ఒక మంచి డ్రామా, హ్యూమర్, ఎమోషనల్ డెప్త్ ఉన్న మూవీ చూసేయడానికి రెడీ అయిపోండి. జూలై 19th రోజు థియేటర్స్లోకి రాబోతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్కే వెళ్ళి చూడాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ టు తుపాకీ.com.